నిఘా తెలుగు టీవీకి స్వాగతం. విజయవాడ, అమరావతి మరియు రాజధాని ప్రాంతాలలో ఎంతో పేరుగాంచిన గోల్డెన్ ప్రాపర్టీస్ నూతన బ్రాంచ్ సోమవారం బృందావన్ గార్డెన్స్ కందుగల రోడ్లో నూతనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, కన్నా లక్ష్మీనారాయణ మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ నిమ్మల శేషయ్య, భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు తోట లక్ష్మీ కోటేశ్వరరావు మాట్లాడుతూ గోల్డెన్ ప్రాపర్టీస్ నూతన బ్రాంచ్ గుంటూరులో ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని, వినుకొండ పరిసర ప్రాంతాల్లో 400 ఎకరాల్లో వెంచర్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి వెంచర్ నందు గృహ నిర్మాణ సౌకర్యార్థం 30 అడుగుల రోడ్డు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తోట లక్ష్మీ కోటేశ్వరరావు గారు నందివెలుగు కోఆపరేటివ్ బ్యాంక్ పెట్టి మరి దాన్ని బ్రాంచ్లుగా విస్తరిస్తూ మంచి సక్సెస్ రేట్లో వెళ్తున్న క్రమంలో గోల్డెన్ ప్రాపర్టీస్ అనే పేరుతో మరి ఈ రియల్ ఎస్టేట్ పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ముందు విజయవాడలో ఒక బ్రాంచ్ పెట్టి, తర్వాత మెయిన్ ఆఫీస్ పెట్టి, ఇప్పుడు గుంటూరులో కూడా ఈ నందివెలుగు కోఆపరేటివ్ బ్యాంక్ పక్కనే గోల్డెన్ ప్రాపర్టీస్ పెట్టడం, వినుకొండలో ఒక వెంచర్ వేయటం. ఆ వెంచర్ వేసిన వాళ్ళు కూడా ఎప్పుడు రేటు పెరుగుద్దా లేకపోతే ఎప్పుడు డెవలప్ అయితే ఇల్లు కట్టుకుందాం అనేది కాకుండా దాంట్లో ఎర్రచందనం మొక్కలు వేసి దీన్ని వీళ్లే సంరక్షిస్తూ, ఒకవేళ ఆ ఎర్రచందనం వేయటానికి ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేస్తూ ఈ బ్యాంకు తరఫునే చేసి అది మొత్తం బాగా పెరిగిన తర్వాత మంచి ఆదాయం వచ్చేది. ఈరోజు గుంటూరు నగరంలో మన బృందావన్ గార్డెన్స్ నడిబొడ్డులో కుందూరు రోడ్డులో ఈ గోల్డెన్ ప్రాపర్టీస్ ఆఫీసు ఓపెనింగ్కి మేమంతా ఇక్కడికి రావడం చాలా సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ గోల్డెన్ ప్రాపర్టీస్ వాళ్ళు చందనవనం అనే ఒక వెంచర్ని వినుకొండ ప్రాంతాల్లో వేసి వాళ్ళు ఎర్ర చందనాన్ని పెంచి ప్రజల యొక్క సంపదని అభివృద్ధి చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ తమిళనాడులో వాళ్ళు ఎప్పుడో ఇది నమస్కారం అండి. ఈ రోజున గోల్డెన్ ప్రాపర్టీస్ అనే గుంటూరు బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా ఇచ్చేసినటువంటి ప్రముఖులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారికి, మిత్రులు భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ గారికి, డాక్టర్ నిమ్మల శేషయ్య గారికి, అలాగే డాక్టర్ నజీర్ అహ్మద్ ఎమ్మెల్యే గారికి, ఇచ్చేసిన ప్రముఖులందరికీ కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను అండి. ఈ రోజున గోల్డెన్ ప్రాపర్టీస్ అనే సంస్థ 4 నెలల క్రితం విజయవాడలో స్థాపించడం జరిగింది ఆఫీసు, మెయిన్ ఆఫీసు. ఈ రోజు గుంటూరు బ్రాంచ్ ఆఫీసు ఓపెన్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈ గోల్డెన్ ప్రాపర్టీస్ సంస్థకు సంబంధించినటువంటి వెంచరు వినుకొండ పరిసర ప్రాంతాలలో ఒక 400 ఎకరాల దాకా మేము వెంచరు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఆల్మోస్ట్ ఒక 30-40% లేఅవుట్ల మీదే అమ్మడం జరిగింది. ఎందుకంటే మనకున్న ప్రీవియస్ మేము చేసినటువంటి వర్క్, ఆ క్రెడిబిలిటీ, ఖచ్చితంగా వీళ్ళు చెప్పింది చేస్తారు అనే నమ్మకంతో అందరూ అడ్వాన్సులు కట్టారు. అదే విధంగా డెవలప్మెంట్ కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్తా ఉంది. ఇప్పుడు ఫారెస్ట్ భూముల్లో వేస్తున్నారు, ఈ రకంగా కొన్ని మోసాలు జరుగుతున్నాయి అని చెప్పి ఒక టాక్ ఉందండి బయట. మీరు ప్రజలకి మీ కస్టమర్లకి ఏం చెప్పాలి?